Hi my dear students, JEE Mains 2026 లో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అని దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఇచ్చిన డాటా పరంగా చూస్తే మీకు దాదాపు 75+ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎన్ని 75+ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఉన్న డాటా పరంగా. మీ చెప్పిన టాపిక్స్ క్లియర్గా తరోగా చదువుకుంటే 75+ మార్క్స్. సరే 75+ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోయినా కానీ 50 to 60 మార్క్స్ అనేది వచ్చి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. 60 మార్క్స్ అంటే దాదాపు 99% అనేది JEE మెయిన్స్ ఫిజిక్స్లో 100% అని చెప్పొచ్చు. మంచి మార్క్స్ అవి. ఎందుకంటే గత 4-5 years చూస్తే ఫిజిక్స్ అంత స్టాండర్డ్ గేమ్ రావట్లేదు. క్వశ్చన్స్ బేసిక్స్ రిపీటెడ్ PYQ క్వశ్చన్సే వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే PYQs అవన్నీ చూసుకుంటే మీరు ఖచ్చితంగా 99% అనేది ఈజీగా రావచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన చాప్టర్లో మొత్తం 11 చాప్టర్స్ ఉన్నాయి, 10 to 11 చాప్టర్స్. దాని నుంచి మీకు దాదాపు 75+ స్కోర్ చేయొచ్చు మీరు తరోగా ప్రిపేర్ అయితే. దాంట్లో ముందుగా వచ్చేసి మనకు మోడరన్ ఫిజిక్స్. ఈ మోడరన్ ఫిజిక్స్ దాదాపు 4 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్ న్యూక్లియై, ఆటమ్, సెమీకండక్టర్ అండ్ డ్యువల్ నేచర్. ఈ 4 చాప్టర్ కలుపుకొని దాదాపు 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 into 4 అంటే దాదాపు ఒక మోడరన్ ఫిజిక్స్ నుంచి మీకు దాదాపు 16 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మోడరన్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫిజిక్స్లో. ప్రిపేర్ అవ్వడం బాగా మోడరన్ ఫిజిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్ వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ బోత్ కలుపుకుంటే. నెక్స్ట్ వన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ 2025 yearలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కాకపోతే అంతకుముందు ఇయర్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు కరెంట్ ఎలక్ట్రిసిటీ. యావరేజ్ అండ్ యావరేజ్గా 2 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. 2 into 4 అంటే దాదాపు 8 మార్క్స్. అండ్ ఇక్కడ ఒక 2 వేసుకుంటే 2 into 4 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 into 4 8 మార్క్స్. నెక్స్ట్ వన్ కైనమాటిక్స్. 1D and 2D కలుపుకుంటే దాదాపు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, 1 to 2. 2 క్వశ్చన్స్ వేసుకున్న యావరేజ్గా. 2 into 4 8 మార్క్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ హీట్ అండ్ థర్మోడైనమిక్. ఈ చాప్టర్ నుంచి కూడా ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ రావాల్సింది ఎవ్రీ ఇయర్. 2 into 4 8 మార్క్స్ ఇక్కడ కూడా. నెక్స్ట్ వన్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలోన ఇన్బిల్ట్ ఉన్న కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ 4 చాప్టర్ కలుపుకుంటే దాదాపు మీకు 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 2 into 4 అంటే దాదాపు 8 మార్క్స్ ఇక్కడ. మీరు ఈ 7 to 8 టాపిక్ చూసుకున్నా కానీ ఈ 7 టాపిక్ దాకా టోటల్ ఒకసారి యాడ్ చేసుకోండి. 8 + 8 16, 24, 32, 40, 48 and 16. దాదాపు అక్కడే 60 మార్క్స్ వస్తున్నాయి. ఇంకొక 3 టాపిక్స్ మీరు చూడండి. ఆ 3 టాపిక్స్ చెప్తాను చూడండి ఇక్కడ. యూనిట్స్, డైమెన్షన్ అండ్ వెక్టార్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది. ఆ చాప్టర్ని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ 1 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వన్ రొటేషనల్ మోషన్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అక్కడ, రొటేషనల్ మోషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్లో కూడా 1 క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన దాదాపు 11 టాపిక్స్ ఉన్నాయి. ఈ 11 టాపిక్స్ మీరు ఖచ్చితంగా తరోగా ప్రిపేర్ అయితే మీకు 75+ మార్క్స్ అనేది 100% చెప్పొచ్చు. 75+ మార్క్స్ అంటే దాదాపు 99.9% రావచ్చు ఒకవేళ మీరు చెప్పిన టాపిక్స్ అని బాగా ప్రిపేర్ అయితే. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యే ముందు PYQ ప్రిపేర్ అవ్వండి. PYQ కాన్సెప్ట్ అండ్ మోడల్ టెస్ట్ అని రాయండి టాపిక్ మీద. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు మీ ఇన్స్టిట్యూట్ పెట్టే మోడల్ టెస్ట్. ఈ 11 చాప్టర్ నుంచి 75+ స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.